హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు మరియాని దేవదూతన్ దర్శిస్తున్నాడు. మీరు చూడండి, ప్రవచనపు మాట ఏంటి అంటే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో యెషయా ప్రవక్త ఇలాగ రాస్తున్నాడు. ఆమేన్. ఒక కన్యక గర్భవతి అయి కుమారుడిని కనెను. ప్రభుత్వం ఒక కన్యకయే కాదా కావాలి, కానీ ఎందుకు ప్రదానం చెయ్యబడిన కన్యక ఎత్తుకు దేవదూతను రావాలి? ఒక కన్యక గర్భవతి అయి కుమారుడును కనెను, అదే ప్రవచనం. కానీ ప్రదానం చెయ్యబడిన కన్యక ఎత్తకు దేవదూతను వస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవునండి, ఒక కన్యకయే కావాలి, కానీ ఆ దర్శనం పొందిన మరియాను కాపాడడానికి, పోషించడానికి, సంరక్షించడానికి, ఆమెను ఎగిప్తుకు తీసుకొని పారిపోవాలి అన్ని చూసుకోవడానికి ఒక యేసేపు ఆమెతో కలిసిన తర్వాతనే దేవుని దర్శనం మొదలవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుని దర్శనం నెరవేరాలంటే యేసేపులు మరియా కలవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనేక మంది యొక్క జీవితంలో దేవుని దర్శనాన్ని, ఉన్నతమైన దర్శనాన్ని కలిగి ఉన్నారు. ఆ దర్శనం ముందుకు వెళ్ళాలంటే, ఆ దర్శనం నెరవేరాలంటే యేసేపులు వాళ్ళతో కలవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు ఉన్నతమైన దర్శనాన్ని కలిగి ఉన్న సేవకుడా, మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. రాబోయే దినములో మీ దర్శనాన్ని ముందుకు తీసుకొని వెళ్ళే యేసేపులను దేవుడు మీతో కనెక్ట్ చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా మాటను వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ సేవకుడు దేవుని దర్శనాన్ని కలిగి ఉంటే ఆ దర్శనాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి నీవు ఒక యేసేపుగా నిలబడగలిగితే రాబోయే దినములో నీ సేవకుడు కలిగి ఉన్న దర్శనం ఉన్నతముగా అనేక పట్టణాలను, దేశాలను దర్శించడానికి అది ఎంతగానో ఆశీర్వాదకరముగా ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవుని దర్శనాన్ని పొందుకున్న వ్యక్తితో యేసేపు కలిశాడో అప్పుడు ఆ దర్శనం మొదలైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేనైతే దేవుని దర్శనాన్ని పొందిన వ్యక్తిని చూసినప్పుడు వారికి యేసేపు లాగా ఉంటాను, కానీ దేవుడు మనకు దర్శనం ఇస్తే మరియాలాగా ఉంటాను. మీరు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.